ఒంటిమిట్ట మండల కేంద్రంలోని శ్రీ కోదండరాముని ఆలయం వెనుక బీజేపీ జెండా స్తంభం వద్ద భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రుద్రరాజు భానుప్రకాశరాజు ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 111వ పుణ్యవచన దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి దీపారాధన చేసి నివాళులు అర్పించారు. పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భానుప్రకాశరాజు ప్రసంగించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఒక నిజమైన సేవకుడు అని, భారతీయ సంస్కృతి, హిందూ ఐక్యత, పేదల సంక్షేమం కోసం ఆయన జీవితం అంకితం చేశారని అన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1897లో మధ్యప్రదేశ్లో జన్మించి 1963 ఫిబ్రవరి 11న ఢిల్లీలో వేధింపులతో పాటు హత్యకు గురయ్యారు. ఆయన ఇంటిగ్రల్ హ్యూమనిజం సిద్ధాంతము ద్వారా సమాజంలో అంతర్భేదాలు తొలగించాలని ఆహ్వానించారు. ఆయన సేవలను కొనియాడారు. అందరూ ఆయన ఆచరణతో నడవాలని వారు ఆకాంక్షించారు. ఇక్కడ విజేసిన బీజేపీ కార్యకర్తలకు ప్లస్ మా తోటి సహకారులకు అందరికీ మా నమస్కారాలు. ఈరోజు దీన్ దయాళ్ శర్మ గారి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒంటిమిట్ట మండలంలో ఆయన స్మరణను గుర్తు చేసుకుంటూ ఆయన మన దేశం కోసం అఖండ భారత్ ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఎన్నో సేవలు ఏకాత్మత భావంతో ఆయన పేద బడుగు బలహీన వర్గాలను అప్పట్లో అణిచివేసే పరిస్థితుల్లో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రాంతాలలో అభ్యుదయంగా ఏమి చేయకుండా ఉండడంతో ఆయన జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేసి ఏకాత్మతా భావంతో అంటే అంత్యోదయ అనే ఒక రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా ఈయనను అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకించడం వల్ల ఈయన ఒకసారి రైల్లో ప్రయాణించే సమయంలో ఈయనను ఎవరో దుండగులు చంపేసి అక్కడ రైలు గేట్ వద్ద పడవేయడం జరిగింది. ఇటువంటి దేశ నాయకుడు ఎక్కడ లేడని మనం ఈరోజు ఈయనను అధిష్టానం గుర్తించి ఈయన యొక్క సేవలను ఇప్పటికీ కూడా అంత్యోదయ అనే దానితో సీసీ రోడ్లు అయితేనేమి ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీలన్నీ ఇప్పుడు అప్పట్లో ఈయన చేసిన ప్రతి ఒక్క సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ ఆ ఆచరణలోకి తీసుకొని అది అమలు చేస్తుంది. ఈయన మనకు ఎంతో సేవా భావంతో మన దేశానికి ఎంతో మేలు చేసే విధంగా అప్పట్లోనే జనసంఘ్ స్థాపించి తదుపరి యుక్తపూర్వకంగా ఎలా మనం ముందుకు సాగాలి, మనం స్వదేశీ వస్తువుల్ని వాడాలి అని ఈయన చెప్పడంతో అదే స్ఫూర్తి తీసుకొని ఈరోజు 21వ శతాబ్దంలో కూడా అదే ఆచరిస్తున్నారంటే ఎంతో అతిశయోక్తి లేదు. అటువంటి మహనీయుని వర్ధంతి ఈరోజు ఒంటిమిట్టలో చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. జై హింద్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.